హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పేసి మేమందరం కలిసి వండర్లాకి బయలుదేరామండి. వండర్లా ఎంటర్ అయిపోతున్నాము. నాకైతే ఎంత ఆనందంగా ఉందో అసలు. ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను ఇలా రైడ్స్ అవి చేయడానికి అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సేమ్ అదే హ్యాపీనెస్ మా పాపకి చెప్తే, మా పాప వండర్లా వచ్చామమ్మా అంటే వావ్ అని చెప్పి తను కూడా చాలా బాగా ఎక్సైట్ అయ్యింది. ఇంకా మేము కార్ అది పార్క్ చేసేసుకొని వండర్లాకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వడంతోనే చుట్టూ జనాలందరినీ చూసి మా పాప అటు ఇటు చూస్తోంది. ఈ లోపల బొమ్మలు అవి వచ్చాయి. తనకి చూపించి తను ఒక ఫోటో దిగుదామంటే తను దిగడానికి చాలా భయపడింది. ఇంకా సరే అని చెప్పేసి ఇలా కుదరదులే అని మేము ఫ్యామిలీ నలుగురం కలిసి వెళ్ళి ఒక ఫోటో దిగితే తను కూడా దిగిందనమాట. తర్వాత కొంచెం ఎదురుకి వెళ్ళగానే ఆప్టిమస్ ప్రైమ్ కనిపించిందండి. మా హస్బెండ్కి ఫేవరెట్ అట. అక్కడికి వెళ్ళాక ఇది నాకు ఫేవరెట్ అని చెప్పారు. సరే అని చెప్పి ఒక లాకర్ తీసుకుని లగేజ్ అది స్టోర్ చేసేసుకొని మేము ఇంకా వండర్లా ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు ఫస్ట్ నేను వండర్లా వెళ్దాం అనుకున్నదే రోలర్ కోస్టర్ ఎక్కుదామని. నేను ఎక్కాను. నా ఎక్స్ప్రెషన్స్ అవి మీరు చూడండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు హాయ్. పండు పండు నువ్వు కూడా నా రైడ్. మా బాబు చూసారా ఆ రైడ్ని ఎలా చూస్తున్నారో, ఏంటి వీళ్ళందరూ పైకి వెళ్తున్నారా అని చెప్పేసి అన్నట్టుగా చూస్తున్నాడు. సక్సెస్ఫుల్గా రోలర్ కోస్టర్ రైడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత నాకు అనిపించింది నేను రోలర్ కోస్టర్ ఎక్కగలిగాను అంటే ఖచ్చితంగా ఈ రైడ్ కూడా రైడ్ చేయగలుగుతాను, అంత భయపడను అనిపించింది. సరే అలాగే ధైర్యం చేసి అయితే వెళ్ళాను. దగ్గరికి వెళ్ళాక వాళ్ళందరూ అరుస్తుంటే నాకు చాలా భయమేసింది. వామ్మో ఇప్పుడు నేను అక్కడికి పైకి వెళ్ళాక నా పరిస్థితి ఏంటో అనిపించింది. మా హస్బెండ్ ఒకటే అన్నారు, అది 1.5 మినిట్ ఉంది, ఇది హాఫ్ మినిట్లో అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. అలాగే పైకి వెళ్ళి వాళ్ళు వదిలేసేసరికి నాకు భయం వేసింది. కానీ నేను భయపడి అరిచేలోపు ఆ రైడ్ కంప్లీట్ అయిపోయిందండి. కాబట్టి మనం ట్రై చేయొచ్చు. భయపడే నేనే చేశానంటే మీరు కూడా చేయగలుగుతారు ఖచ్చితంగా.
అందరూ కలిసి ఒక్కసారి అయితే ఈ రైడ్ చేయొచ్చండి. నేను అన్ని సార్లు ఎక్కాలని చెప్పను గానీ, ఒక్కసారి అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఈ రైడ్ అయిపోయాక మేము ఇంకా లంచ్‌కి వెళ్ళిపోయామండి. అప్పటికే 2:00 అయిపోయింది. లంచ్ చేసేసాం మేమందరం కలిసి. నెక్స్ట్ మేము అడ్వెంచర్స్ ఆఫ్ చీకు షోకి వెళ్ళామండి. అది కూడా చాలా బాగుంది. 5 మినిట్స్ అనుకుంటా మొత్తం కలిపి షో. మా పిల్లలిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. అది కూడా మనం ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. భలేగా స్మోక్ ఎఫెక్ట్ వస్తుంది మధ్యలో. కాళ్ళ దగ్గర కర్టెన్స్ అవి ఎగురుతూ ఉంటే మనకి గాల్లో ఫ్లై అవుతున్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చైర్స్ అవి కూడా మూవ్ అవుతూ ఉంది. చాలా బాగుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మా పాపని ఒక రైడ్ ఎక్కించాం. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేనైతే భయపడ్డాను తను ఎలా వెళ్తుందో ఏంటో అని చెప్పేసి. బట్ తనైతే ఏం భయపడలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేసింది చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ తోటి. తను నవ్వుతూనే ఉంది. అది తిరిగినంతసేపు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మన చిన్నప్పుడు ఇలా లేదు కదా అనిపించింది. తనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. అది అయిపోయిన తర్వాత మేము డాషింగ్ కార్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూడా వెయిటింగ్ ఉంది. మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక మా టర్న్ వచ్చిందనమాట. మేమేం చేసామంటే ఫస్ట్ మా హస్బెండ్, మా అత్తయ్య గారు వెళ్ళిపోయి ఆ రైడ్ కంప్లీట్ చేసుకుని వస్తామన్నారు. ఎందుకంటే మాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసుకుంటూ మేము ఎంజాయ్ చేయాలి కదా! సో, నేను పట్టుకుంటానని చెప్పాను. మీ ఇద్దరు వెళ్ళొచ్చేసేయండి ఫస్ట్ అంటే, సరే అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చారండి. వాళ్ళు కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత నేను వెళ్ళాననమాట. మా పాప అయితే వాళ్ళ డ్యాడీ డ్రైవ్ చేస్తూ ఉంటే అరుస్తూనే ఉంది ఆయన వచ్చేంత వరకు. నాన్న, 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 బామ్మ, బామ్మ అంటూ అసల నిజంగా వాళ్ళు లోపల ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలీదు గానీ, మా హస్బెండ్ రైడ్ చేస్తుంటే మా పాప అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసిందండి. ఇంకా వాళ్ళ రైడ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళొచ్చేసారు. వాళ్ళొచ్చేసాక ఇంకా నేనైతే వెళ్ళి రైడ్ చేశానండి. ఇంక ఈ రైడ్ అయిపోయాక మేము వాటర్ యాక్టివిటీస్‌కి వెళ్ళిపోయాము. అక్కడ వేవ్ పూల్ అది వస్తుందంటే సరే అని చెప్పి వెళ్ళాము. వేవ్ పూల్‌కి ఇంకా 5 మినిట్స్ టైం ఉంది మేము వెళ్ళేసరికి. ఈ లోపల మా పిల్లలిద్దరిని వాటర్‌లో దింపి వాటర్‌కి అలవాటు చేస్తున్నాం. ఎందుకంటే వేవ్స్ ఒక్కసారిగా వస్తే భయపడతారు కదా! మా హస్బెండ్ అన్నారు, "ముందు వీళ్ళిద్దరిని ఒక 5 మినిట్స్ ఆడనిద్దాం. ఆ తర్వాత వేవ్స్ వచ్చినా భయపడరన్నారు." వేవ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ అయితే వాళ్ళకేం అర్థం కాలేదు గానీ, తర్వాత అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా బాబు అయితే ఫస్ట్ కొంచెంసేపు బాగానే ఉన్నాడు గానీ, ఆ తర్వాత ఏడ్చేశాడనమాట. ఇంకా మేము సరే ఇంకా వాడు ఏడుస్తున్నాడని చెప్పి మేము పైకి వెళ్ళిపోయాము. కానీ మా అత్తయ్య గారు, మా మామయ్య గారు చాలా దూరం వెళ్ళారు ఆ వేవ్స్‌ని ఎంజాయ్ చేయడానికి. సరే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పి మేము వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం అనమాట. అత్తయ్య గారు, మావయ్య గారు అని పిలిస్తే వాళ్ళు మాకు హాయ్ చెప్పారనమాట వీడియో తీస్తున్నామని. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పోన్లేండి ఎవరో ఒకళ్ళైతే చేయాలి కదా! ఆ తర్వాత మిషన్ ఇంటర్‌స్టెల్లర్‌కి వెళ్ళాము. నేను వండర్లాలో దేనికైనా భయపడ్డాను అంటే దీనికే అనమాట. నేనైతే చాలా భయమేసింది. మా మావయ్య గారు కూడా వెళ్ళారు. మా మావయ్య గారికి అలా ఉంటుందని తెలీదనమాట. చాలా భయపడిపోయారు ఆయన. ఆయన కూల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత పిల్లలిద్దరిని మా హస్బెండ్‌కి ఇచ్చేసి మేము ఈ వాటర్ రైడ్ ఎక్కామనమాట. ఇదైతే చాలా బాగుంది. ఒక్కసారిగా మా మీద వాటర్ అలా స్ప్రింకిల్ అవ్వగానే లిటరల్లీ అసలు ఎంత బాగుందంటే, బాగుంది అని ఫీల్ అయ్యే లోపు మేము ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. బట్టలన్నీ తడిచిపోయాయని చెప్పాలి. సరే అని చెప్పి బట్టలు ఆరడం కోసం మేము మిగతా రైడ్స్ ఎక్కాము. మార్నింగ్ అయితే చాలా క్రౌడ్ ఉంది రైడ్స్ దగ్గర. ఒక్కొక్క రైడ్‌కి మినిమమ్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వెయిటింగ్ టైం ఉంది. మనకి 7:30 తర్వాత అయితే అంత వెయిటింగ్ ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే మనం మార్నింగ్ ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎక్కేసిన తర్వాత మిగతా వాటర్ రైడ్స్ కంప్లీట్ చేసుకుని, మిగతా రైడ్స్ అన్నీ మనం 6 తర్వాత పెట్టుకుంటే మనం మొత్తం అన్నీ కవర్ చేయగలుగుతాం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కదా! మేము ఎక్కువ రైడ్స్ అయితే కవర్ చేయలేకపోయాము. 50+ రైడ్స్ ఉంటే మేము మినిమమ్ 10 రైడ్సే ఎక్కాము. ఎందుకంటే ప్రతి చోట వెయిటింగ్ పీరియడే ఉంది. కాబట్టి మనం ఫస్ట్ రోలర్ కోస్టర్‌కి చాలా ఎక్కువ టైం పడుతుంది. 3 అవర్స్ పడుతుంది. సో, అది కంప్లీట్ చేసేసుకుని తర్వాత లంచ్ చేసేసి మిగతా వాటర్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటే 6 లోపు. ఎందుకంటే 6 వరకే వాటర్ రైడ్స్ ఉంటాయట. ఆ తర్వాత వాటర్ రైడ్స్ ఉండవన్నారు. మిగతా రైడ్స్ అన్నీ 10:30 వరకు ఉంటాయి. మనం 11 అవర్స్ ప్యాక్ తీసుకుంటే మనం ముందు రోలర్ కోస్టర్, వాటర్ రైడ్స్, ఆ తర్వాత మిగతా అన్ని రైడ్స్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి నాకు అనిపించింది. ఇది నా సజెషన్ అనమాట. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనక ఇలా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది.
మేము ఈ బాల్స్ గేమ్ ఆడదాం అనుకున్నాము. నేనైతే ఫస్ట్ వద్దన్నాను. ఎందుకంటే ఒకటి తప్ప ఇంకేం పడదని. బట్ మా హస్బెండ్ అన్నారు, అన్నీ ట్రై చేసాం కదా, ఇదొకటి ట్రై చేస్తే పోయేదేముంది అన్నారు. సరే అని చెప్పి ట్రై చేసాం. ట్రై చేసినందుకు ఫస్ట్ బాల్ పడిందండి. తర్వాత ఏ బాల్స్ కూడా పడలేదు. సరే అని చెప్పేసి మా హస్బెండ్ ఆడారు కదా అని చెప్పి నన్ను కూడా ఆడమన్నారు. ఫస్ట్ బాల్ పడింది. వావ్ అనుకునే లోపు మిగతా ఏ బాల్స్ పడలేదండి. ఎక్కువ బౌన్స్ అయ్యి పడిపోయేవి. తర్వాత మా అత్తయ్య గారు కూడా నేను ఆడతా అన్నారు. అది కూడా ఆడేసిన తర్వాత ఐపీఎల్ మ్యాచ్ చూసాం అక్కడ. క్వాలిఫైయర్ 1 జరిగింది. ఆర్సీబీ విన్ అయ్యారు. సో మేము ఇంకా ఒక చిన్న స్నాప్ తీసుకున్నాం అందరం కలిసి. ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.